ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడొచ్చు. సింహాలకు సంబంధించినంత వరకు పిల్లలకు ఆహారాన్ని అందించడంతో మొదలుపెట్టి వాటికి తగిన రక్షణ కల్పిస్తూ ఉండడం వరకు అన్నింటినీ చూసుకోవడం అనేది తల్లి యొక్క బాధ్యత. తండ్రి సింహానికి ఈ విషయమే ఎటువంటి బాధ్యతలు ఉండవు. అయితే తల్లిలాగా ప్రేమను కురిపించే ఒక సంఘటన జరిగింది. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అటవీ ప్రాంతంలో పెదియానూర్ అనే మగసింహం జీవిస్తుంది. ఈ సింహానికి తోడుగా ఉన్న ఆడసింహం 2 సంవత్సరాలకు ముందు అడవిని దాటుకుని వెళ్తున్నప్పుడు విద్యుత్ కంచెలో ఇరుక్కొని చనిపోయింది. ఆ సమయంలో ఈ జంటకు 3 పిల్లలు పుట్టి 3 నెలలు కూడా దాటలేదు. సాధారణంగా సింహాలు గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. ఇటువంటి సమయాల్లో గుంపులో ఉన్న వేరే ఆడసింహాలు ఈ విధంగా తల్లిని కోల్పోయిన పిల్లల్ని పెంచుతూ ఉంటాయి. అయితే ఈ సింహాల గుంపులో అడవి సింహాలు లేవు. అందుకే అటువంటి అద్భుతం జరిగింది. పియానూర్ అనే మగసింహం తన పిల్లలను ఒక తల్లిలాగా పరామర్శించడం మొదలుపెట్టింది. పిల్లలకు ఆహారాన్ని అందిస్తూ అవి కొంచెం పెద్దవగానే వేటాడడాన్ని అలవాటు చేసింది. ఈ విధంగా ఒక తల్లిలాగా ఆ పిల్లలను 2 సంవత్సరాల పాటు పెంచి పెద్ద చేసింది. ఆ పిల్లలు ఒంటరిగా వెళ్ళి వేటాడి ఆహారాన్ని అందుకోవడం మొదలయ్యింది. సాధారణంగా మగసింహాలు తోడును కోల్పోయిన తదనంతరం వేరే ఆడసింహాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాయి. అయితే పెదియానూర్ అనే మగసింహం తనను వెతుక్కుంటూ వచ్చిన ఆడసింహాలను కూడా కొట్టి తరిమివేసింది. ఎందుకంటే సవతి తల్లి దగ్గర తన పిల్లలు చిత్రవదలను అనుభవించ వస్తుంది అనే భావన దానికి కలిగింది. అది సింహజాతిలో పుట్టిన పెదియానూర్ అనే సింహం తరిమివేయడానికి వెనుక ఉన్న కారణం అది అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక అరుదైన సంఘటనగా భావించబడింది. 2 సంవత్సరాల క్రితం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే మనుషుల కంటే కూడా తల్లి లేనప్పుడు తండ్రి సింహం యథావిధిగా పిల్లలను చూసుకుంది. మామూలుగా తల్లే చూడవలసింది సింహ జాతిలో. అలాగే మన మనిషి జాతిలో కూడా కొంతమంది తల్లి చనిపోయిన తర్వాత తండ్రి వేరే పెళ్లి చేసుకోకుండా సాకి పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ ఉండటం కూడా చూసాం. అలాగే ఈ పశువులైనప్పటికీ పశు జాతిలో సింహ జాతిలో కూడా ఇలా చేయడం చాలా ఆశ్చర్యకరమైనటువంటిది.